బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ మస్తు సస్కస్ అయింది. చాలా రోజుల తర్వాత కేసీఆర్ సార్ మాట్లాడిన మాటలకు తెలంగాణ మొత్తం ఊగిపోయింది అని కారు పార్టీ లీడర్లు అందరూ మస్తు ఖుషీగా మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ ముచ్చట్ల మీద కాంగ్రెస్ పార్టీ లీడర్లు మాత్రం కారు పార్టీ పెట్టిన సభ అట్టర్ ఫ్లాప్ అయిపోయిందని ఒకలంటే జనాలు రాక కుర్చీలన్నీ మస్తు ఖాళీగా ఉన్నాయి అని ఇంకొకరు విమర్శిస్తున్నారు. ఇంతకా సభ ఎట్లా జరిగింది, మరి కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎవరెవరు ఏ తీరుగా మాట్లాడిర్రు, ఆ కథ ఏందో పురాగా అరుచుకొని వద్దాం పారి. కేసీఆర్ ఒకటే చెప్తున్నా, నీకు నువ్వు నిండా పెట్టిన వరంగల్ మీటింగ్ చూసినాం. నిండా ఈడ మీ అందరం కూర్చున్నాం. నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, రఘువీరం, మీ అందరం అనుకుంటే ఇలా సగం దీంతో డబల్ మీటింగ్ పెడతాడు. బీఆర్ఎస్ పార్టీ పెట్టిన రజతోత్సవ సభకు లక్షల మంది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చే వరకు దాన్ని చూసి మైండ్ బ్లాక్ అయ్యి కాంగ్రెస్ నాయకులు ఇట్లా మాట్లాడుతున్నారని కారు పార్టీ నాయకులు గరానికి వస్తున్నారు. ఇక అటు ఈ సభకు వచ్చిన కేసీఆర్ భద్రత మీద కూడా పోలీసులు నిర్లక్ష్యంగా ఉన్నారని కారు పార్టీ లీడర్లు ఫైర్ అయ్యిర్రు. మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి యొక్క భద్రత పట్ల కూడా నిన్న మొత్తం వదిలేసి నిన్న ప్రెస్ గ్యాలరీ మీదకి లక్షలాది మంది ప్రజలు మీదికి వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. ప్రమాదం నుంచి నిన్న బయటపడ్డారు. ఏదైనా జరిగితే దాని బాధ్యులు ఎవరు? నేను అక్కడ ఒక ఇద్దరు మహిళా కానిస్టేబుల్, ఒక జంట్ కానిస్టేబుల్ తప్ప ఎవరూ లేరు అక్కడ. నేను కేసీఆర్ గారి వీడియోస్ మొత్తం కూడా ఆ డి చుట్టూ చూడండి ఒకసారి. ఎక్కడ పోలీసు లేరు, గ్యాలీలో లేరు, రోడ్ల మీద లేరు, ఎక్కడ కూడా లేరు. నిన్న 12 కిలోమీటర్లు నడిచి తిరిగినాం మేము మొత్తం కూడా, ఎక్కడ కూడా లేరు. అన్ని వీడియోలు షూట్ చేసినాం. నేను కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టినాం. 180 సీసీ కెమెరాలు షూట్ అయినాయి. ఎక్కడెక్కడ పోలీసులు ఏ టైంకు లాఠీ కింద ఏసీల్లో మా దగ్గర అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. కేసీఆర్ సారు భద్రతను పోలీసులు పట్టించుకోలేదు, మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని అన్నారు. పోలీసులు పని చేయకున్నా రోడ్ల మీద ఎక్కడికక్కడ ఆపినా కూడా లక్షల మంది ప్రజలు ఈ మీటింగ్ వచ్చిరని కారు పార్టీ లీడర్లు అన్నారు. ఈ మీటింగ్ లా కేసీఆర్ సార్ అంటే పేరు కాదు, కేసీఆర్ అంటే బ్రాండ్ అని పెట్టిన ఈ ఫ్లెక్సీ ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. అట్లనే పార్టీ మారిన ఎమ్మెల్యేల ఫ్లెక్సీని కట్టెలు చెప్పులతోని ఎట్లా కొడుతున్నారో చూడుండ్రి. ఇక సభలో మాట్లాడిన కేసీఆర్ సారు ఆర్థిక మంత్రి అని అన్నాడు గాని సీఎంతో ఉన్నట్టుగా ఒక్క మంత్రి పేరు కూడా తీసి మాట్లాడలేదు. ఈ ముచ్చట్ల కొంతమంది మాట్లాడుకుంటా అసలుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా సీఎం రేవంత్ రెడ్డి పేరు యాది పెట్టుకుంటలేరు. అసొంటి సీఎం పేరు తీసిన దండిగా అనుకున్నాడో ఏం కథనో గాని మొత్తానికైతే ఒక్క పారి కూడా కేసీఆర్ సారు సీఎం పేరు ఉచ్చరించకపోయే వరకు రేవంత్ అన్న అభిమానులు కిందికి మీదికి అవుతున్నారట. ఇక దీని మీద చిట్ చాట్ల మాట్లాడిన సీఎం రేవంత్ అన్న కేసీఆర్ ప్రసంగం అంతా అక్కసే ఉన్నది. రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ చేసి ఇప్పుడు ఆ నిందను కాంగ్రెస్ ప్రభుత్వం మీద మోపే ప్రయత్నం చేస్తున్నాడని అన్నాడు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు కాబట్టి కేసీఆర్ అభద్రతా భావంతో మాట్లాడుతున్నాడని చెప్పుకొచ్చిండు. ఇక మావోయిస్టులతో చర్చలు జరపకుండా సెంటర్ సర్కారు అప్రజాస్వామికంగా పనిచేస్తున్నదని కేసీఆర్ సారు రజతోత్సవ సభల గరానికి వచ్చే వరకు ఇలా సీఎం రేవంత్ అన్న మాజీ మంత్రి జానారెడ్డి సార్ను కలిసి రాష్ట్రంలో మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపేందుకు శాంతి కమిటీని ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉన్నదని అన్నాడట. ఇక దీని మీద జానారెడ్డి సారు ప్రభుత్వ సలహాదారుడు కె కేశవరావు సారు ఏం చెయ్యాలనేది ఆలోచిస్తారని అంటున్నారు. చూడాలి మరి. ఒక మావోయిస్టుల ముచ్చటనే కాకుండా సభల కేసీఆర్ సార్ చెప్పిన అన్నిటి మీద కూడా సర్కారు పెద్దలు రేపట్ల ఏం చేస్తారో మరి. జోరుదారు చూస్తున్న పబ్లిక్, మీరు దినం ఎన్ని గంటలు పని చేస్తారు? మహా అంటే ఓ 10 గంటలు పని చేస్తారు కావచ్చు. ఇక జరంత బలం ఉన్న మనుషులు అయితే ఓ 15-16 గంటలు పని చేస్తారు కావచ్చు. ఇక నా సొంటి ముసలోళ్ళు అంటేనో ఇక సాధారణ కాడికి చేసి ఇంత తిని ఇంత మలుచుకొని పంటారు. కానీ ఈ సారు మాత్రం ఎన్ని గంటలు పని చేస్తాడో ఎరికేనా? ఇక నేను చెప్పేందుకు ఆ సారే చెప్తాడు, ఇన్ని రాదు రీ సారు జరంత చెప్పుర్రి మనోళ్ళకు. ఒకటే విషయం చెప్పాలి మీకు, ప్రియ మిత్రులారా, నల్గొండ కాంగ్రెస్ కార్యకర్తలారా, అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు, మేము ఈ మంత్రి పదవి ఈ ప్రభుత్వంలో ఏదో లగ్జరీ కోసమో ఏదో సుఖంగా బతకడానికి కాదు. నేను మీ ఉత్తమన్నగా ఈ సభాముఖంగా మనం చేస్తున్నా,
ప్రమాణ స్వీకారం తర్వాత ఒక్క రోజు గాని ఒక్క గంట గాని సెలవు తీసుకోలేదు. 24 గంటలు 365 రోజులు 24 గంటలు 365 రోజులు తెలంగాణ ప్రజలకి, ప్రత్యేకంగా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకి ఏ విధంగా ప్రభుత్వం ద్వారా మెరుగైన సేవలు అందించాలో నిరంతరం కష్టపడుతున్నాం, కృషి చేస్తున్న విషయం కూడా ఈ సభాముఖంగానే మనం చేస్తున్నాం. వామ్మో వామ్మో, ఏంది సారు మీరు మాట్లాడేది? దినం 24 గంటలుంటే 24 గంటలు, అది కూడా 365 రోజులు అంటే ఏడాది మొత్తం మీరు పని చేసుకుంటూనే ఉంటున్నారంటే ఇంతకు మీ లోపల మనిషి ఉన్నాడా లేకుంటే రోబో గిట్లా ఉన్నాడా సారు? అయినా రోబోలు కూడా మరీ 24 గంటలకు 24 గంటలు పని చేయిస్తే మేము ఇక్కడికి నుంచి గదలమని మోరాయిస్తాయి కావచ్చు, గాని మీరు మాత్రం అవిటికంటే ఎక్కువనే ఉన్నారు కదా అని ఎడ్డిస్తున్నారు ఉత్తమ్ సారు మాటలు విన్న కొంతమంది పబ్లిక్. మరి లేకుంటే ఏందుల్లా ఏదో ఒక్క రోజో 2 రోజులు అంటే నిద్ర లేకుండా కూడా పని చేస్తారు కావచ్చు, గాని మొత్తానికి మొత్తం 365 రోజులు, అది కూడా రోజులుండే 24 గంటలు పని చేసుకుంటూనే ఉంటామని చెప్తున్నారంటే మిమ్మల్ని ఏమన్నాడు చెప్పుండ్రి. ఇనటోడు ఎడ్డోడు అయితే పంది పురాణం చెప్తుంది అన్నట్టు ఎటు మీ ముంగట కూకున్న జనాలు ఇంటున్నారు కదా అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా సారు? మీరు రాష్ట్రం కోసం ప్రజల కోసం పని చేస్తున్నామని తెలిసేటట్టు చెప్పుకోండ్రి. మీరు కొట్టుకోవాల్సిన డప్పు మొత్తం కొట్టుకోండ్రి, గాని నెరి చిన్న పొలగాళ్ళ సుతం నమ్మేటట్టు లేని ముచ్చట్లు చెప్తే ఎట్లా సారు అని సోషల్ మీడియాలో చాలా మంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. లీడర్లు మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఏం చెప్తారో అని ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి ఏ పని చేసినా జనాలు నమ్మేటట్టు ఉండే ముచ్చట్లే చెప్పాలని అంటున్నారు కొందరు. 500 రూపాయల దొంగ నోట్లు ముద్రిస్తే దొరకకుండా ఇక మాత్రం వాడచ్చు, గాని 300 రూపాయల దొంగ నోట్లు ముద్రిస్తే అట్టిగానే దొరుకుతారు. అగ్గో అచ్చం కాంగ్రెస్ లీడర్ల పనితనం కూడా గట్లనే ఉన్నది పోండి అని అంటున్నారు ఇంకొందరు. చూడాలే మరి ఇప్పటికైనా కాంగ్రెస్ లీడర్ల పనితనము వాటరు నీళ్ల లెక్క కాకుండా ఎట్లా మారుతుందో. తెలంగాణలో పోయిన సర్కారు తీసుకొచ్చిన ధరణిని తీసేసి దాని జాగల భూభారతి అనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది కదా ఇప్పుడున్న సర్కారు. ఇక ఆ భూభారతి చట్టం మీద అవగాహన కల్పించేందుకు కొన్ని కార్యక్రమాలు కూడా ముంగటేసుకున్నది ఇప్పుడున్న సర్కారు. ఇక దీనికోసం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుల ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సార్ మాట్లాడిన మాటలు వింటనైతే మీరు మస్తు పరేషాన్ అవుతారు. మరి ఇంతకు ఆ మల్రెడ్డి రంగారెడ్డి సార్ మాట్లాడిన మాటలు ఏంది అనేది ఆ వార్త ఏందో పురా గడుచుకొని వద్దాం పారి. వాడు పేదోనికే మళ్ళీ పేదోడు గగ్గోలు పెట్టలేక ఈ సమస్యలు మన ముందుకు వచ్చినాయి. ఇవన్నీ పోవాలి. కొంతమంది సబ్ రిజిస్టర్లు చార్మినార్ తెచ్చినా కానీ రిజిస్టర్ చేస్తామన్న సందర్భాలు ఉన్నాయి. అది చట్టం కరెక్ట్ లేకపోవడం వల్ల. ఇన్నారులా మన ఎమ్మెల్యే సార్ వారు ఏం మాట్లాడిండో. కొంతమంది అధికారులు చార్మినార్ రాసివన్నాల పేరు మీద రాసిస్తారట. అగో అసొంటి పనివంతులు ఉన్నారట. పాత చట్టం చేయంగా అధికారులు ఇష్టం వచ్చినట్టు చేసేది గాని ఇప్పుడు మాత్రం అట్లా చేయకుండా చూస్తామని అంటున్నాడు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సారు. మీరు చెప్పింది మంచిగానే ఉన్నది. ఇక మీరు తెచ్చిన కొత్త చట్టం బ్రహ్మాండంగా ఉంటే ఇంకా మంచిదే గాని ఇన్ని దినాలు అట్లా గోల్మాల్ చేసిన భూములు ఏమన్నా ఉంటే అవిటిని కూడా మళ్ళా వెనుకకు రప్పియాలని అంటున్నారు ఈ ముచ్చటిన జనాలు. ఇక ఈ ముచ్చట్ల కొంతమంది అధికారులు మాత్రం అధికార పార్టీ లీడర్ల మీద కసుబుసులాడుతున్నారు. నాయకులు చెప్పినట్టు చేస్తే అధికారులు మంచోళ్ళు అవుతారు, వాళ్ళు చెప్పినట్టు చేయకుండా రూల్స్ ప్రకారం పనిచేస్తే అధికారులు షెడ్డోళ్ళు అవుతారా? ఇదెక్కడి న్యాయం, ఇదెక్కడి పద్ధతి? ఓ దిక్కు సీఎం రేవంత్ రెడ్డి సారు మొన్నట్లా మాట్లాడుకుంటా మాజీ సీఎం కేసీఆర్ రెవెన్యూ అధికారులందరినీ తప్పు చేసిన లెక్క చూసిండు గాని మేం మాత్రం అట్లా కాదు, తప్పు చేసిన వాళ్ళనే నిందిస్తామన్నట్టు మాట్లాడితే ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే సార్ మాత్రం అధికారులు ఏదో తప్పు చేసినట్టు మాట్లాడు ఎంతవరకు కరెక్టు? నెరి చార్మినార్ కూడా రాసిత్తరానుడు పద్ధతేనా? అధికారులను అవినీతి పరులు అన్నట్టు జనాల ముంగడ దోషులను చేసుడు కరెక్టేనా అని కొంతమంది కోపానికి వస్తున్నారట. మరి కాదానుల్లా కులానికింత అంటే తలింత అన్నట్టు సబ్ రిజిస్ట్రార్ల పేర్లు తీసి మరి మాట్లాడితే చెయ్యని తప్పు కూడా మేము నింద భరించుడు అవుతున్నదని ఎవరికైనా బాధే ఉంటది. చూడాలి మరి ముచ్చట ఎంత దూరం పోతుందో ఏం కథనో. వాన వచ్చేది తెలియదు, పానం పోయేది తెలియదు అన్నట్టే ఉన్నదిలా. నిన్న ఇయర్సంది వాతావరణం చూస్తుంటేనైతే ఎండలేమో ఒక పక్క ఏమో దంచుతాయి, ఇంకో పక్కనేమో ఆకాశానికి తూటు పడ్డదా అన్నట్టు అకాల వర్షాలు ఏమో పోతాయి. పంటను కోచి అమ్ముకునే యాళ్ళ ఈ అకాల వర్షాలు చేయబట్టి రైతులు అరిగోసపడతారు. మరి వాళ్ళ గోసలు ఎట్లున్నాయి, ఏం కథ ఈ వర్షాలు చేయబట్టి అనేది ఈ వార్తలు చూసి అరుచుకుందాం పారి. అయ్యో దేవా,
పాపం ఆరుగాలం కట్టబడి పండించిన పంట మొత్తం వరద పాలైతున్నది కదా. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ సంస్థ నారాయణపురం భూదాన్ పోచంపల్లి ఏరియాల్లో గుమ్మానంగా వర్షం బయటాలకు ఐకేపీ సెంటర్లల్లో వ్యవసాయ మార్కెట్లలో పోసిన వడ్లు మొత్తం ఇట్లా కొట్టుకపోతున్నాయి. నోటికాడికి వచ్చిన బుక్క ఇట్లా వరద పాలయ్యే వరకు అక్కడ రైతులు మస్తు దుఃఖపడుతున్నారు. వరదల కొట్టుకపోతున్న వడ్లను పాపం వీళ్ళు ఎట్లా ఎత్తిపోసుకుంటున్నారో చూడుండ్రి. ఏం చేస్తారు పోయిన కాడికి పోయినాయి గాని మిగిలిన వడ్లైనా ఎత్తి కుప్ప పోసుకుని ఎండ కార పోసుకుంటే రాయి కాడికి రాయి అన్నట్టు ఎంతో కొంత మిగులుతుంది కదా అని ఇట్లా చేస్తున్నారు అన్నట్టు. ఈ ముచ్చటి ఇట్లుంటే గిది చూడుండ్రి. అక్కడనే ఉన్నది రైస్ మిల్ అని ఏమంటాడు, మాకు సంబంధం లేదు, మీరు లారీ తీసుకుపోరు అంటారు. మేము ఎటు తీసుకుపోమంటారు మేడం? మేడం మీరేమంటున్నారు దించుకుంటే వాపస్ తెచ్చిండ్రు. చెప్పండి మా వడ్లు కొనుగోలు కేంద్రాల్లో పోసి నెల రోజులు గడిచినా కొనేటందుకు అధికారులు ఎవరు ముంగడికత్తలేరు. అకాల వర్షాలు పడితే మా పరిస్థితి ఏంది, మేము అన్ని తీర్ల నష్టపోయే పరిస్థితి వస్తుందని చెప్పి ఇట్లా ధర్నాకు దిగిరు రైతులు. రాయన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట తహసీల్దార్ ఆఫీస్ ముంగట కూకుండి రోడ్డుకు అడ్డంగా వడ్లు పోసి మా ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని సింగారం ఊరి రైతులు ఇట్లా నిరసన చేసిర్రు. మళ్ళా పంటేసే కాలం వచ్చేదాకా మేము కొనుగోలు కేంద్రాలు చుట్టే తిరిగితే అసలుకు మేము మళ్ళా ఆనకాలం పంటలకు ఎట్లా సిద్ధమవుడు ఏం కథ అని గరానికి వచ్చిరక్కడి రైతులు. మరి సర్కారు పెద్దలు ఇప్పటికైనా ఆలోచన చేసి ఆఖరి గింజదాకా వడ్లాన్ని కొనుగోలు చేసి రైతులకు అవస్థ లేకుండా చెయ్యాలి. లేకుంటే రైతులు ఆరుగాలం కట్టబడి వండించి కూడా నష్టపోయే కాలం వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా జర కొనుగోలు తొందరగా జరపాలని డిమాండ్ చేస్తున్నారు అక్కడి రైతులు. చూడాలి మరి వడ్ల కొనుగోలు కోసం సర్కారు ఎంత జల్దీన పని చేస్తుందో. అందాల కొండలున్న కాశ్మీర్లో ఉగ్రవాదులు కాల్పులు జరిపి మన పర్యాటకుల ప్రాణాలు తీసిన ముచ్చట మీద దేశంలో ఉన్నోళ్ళే కాదు దునియా మొత్తం కూడా అగ్గాయి మండుతున్నది. ఇక గిసొంటి వాళ్ళ పాకిస్తాన్ తరఫున క్రికెట్ ఆడిన పెద్ద మనిషి షాహిద్ అఫ్రీద్ అనేటాయన మాట్లాడుకుంటా ఇక ఇండియాలో పటాకులు పేల్చినా కూడా పాకిస్తాన్ మీదనే నిందలేస్తా అంటారు. అసలు ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్టు సాక్ష్యాలు ఏం చూపెట్టకుండా పాకిస్తాన్ను ఎట్లా నిందిస్తారు చెప్పుర్రి అని అడ్డం నిలువు బాగానే మాట్లాడిండు. ఇక ఆ మాటల మీద అసదుద్దీన్ ఓవైసీ సార్ కూడా కౌంటర్ ఇచ్చిండు. అసలు ఇంతకు కాశ్మీర్ ఇప్పుడు ఎట్లున్నది, అసదుద్దీన్ ఓవైసీ సార్ ఏం మాట్లాడిండు అనేది పురాగార్చుకున్నద్దాం పారి. ये बार बार पाकिस्तान ये कहता है कि हम न्यूक्लियर बॉम्ब हमारे पास है, एटॉमिक बॉम्ब है. याद रखिए, अगर आप किसी मुल्क के अंदर जाकर मासूम लोगों को मारेंगे तो कोई भी मुल्क खामोश नहीं बैठने वाला है, चाहे हुकूमत किसी की भी हो. मगर इस तरह से आकर हमारी भारत की सरजमीन पर हमला करना और मजहब पूछकर किसी को गोली मारना, तुम कौन से दीन की बात कर रहे हो? तुम तो खवारिज से बदतर हो, तुम तो आईसिस के जानशीन हो जो हरकत की. మాటి మాటికి ఇండియా మీద అణుదాడి చేస్తామని బెదిరిస్తున్న పాకిస్తాన్ కు గట్టి కౌంటర్ వేసిండు మజ్లిస్ పార్టీ పెద్ద అసదుద్దీన్ ఓవైసీ సారు. ఐసిస్ వారసుల లెక్క చేస్తున్నారని పాకిస్తాన్ దేశం మీద ఫైర్ అయ్యిండు. పాకిస్తాన్ భారత్ కంటే అర్ధగంట మాత్రమే వెనుకబడి లేదు, అర్ధ శతాబ్దం వెనుకబడి ఉన్నది. మీ జాతీయ బడ్జెట్ కంటే మా మిలిటరీ బడ్జెట్ ఎక్కువ అన్న సంగతి యాద పెట్టుకుంటారని వార్నింగ్ ఇచ్చిండు. ఇక అటు సెంటర్ సర్కారు ఈ ముచ్చట్ల ఏం నిర్ణయం తీసుకున్నా అండగుంటామని చెప్పుకొచ్చిన అసదుద్దీన్ సారు పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రీది ఒక జోకరు. అసొంటి దేనికి పనికిరానాల గురించి మాట్లాడు దండు గాని గడ్లే ఈగని తీసేసినట్టే తీసేసిండు. ఇక అటు పాకిస్తాన్ లో కూడా పరిస్థితి రోజు రోజుకు అధ్వానం అవుతున్నది. ఎప్పుడు యుద్ధం అవుతుందో తెలియని పరిస్థితి ఉన్నదని చెప్పి బియ్యం పప్పులు ఉప్పుల ధరలు అడ్డగోలుగా పెరిగిపోతున్నాయట. ఇప్పటికే కిలో చికెన్ ధర 800 రూపాయలు అయితే కిలో బియ్యం 339 రూపాయలు, కిలో టమాటాలు 150 రూపాయలు, లీటర్ పాలు 224 రూపాయల దాకా పెరిగిందని అంటున్నారు. మొత్తానికైతే పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడితోని పాకిస్తాన్ దేశం అల్లాడిపోతుంటే ఇటు అదే పహల్గామ్ చుట్టుముట్టున్న పర్యాటక ప్రాంతాలకు మళ్ళా టూరిస్టులు పోతున్నారు. మన దేశం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టుతోనట్టుగా ఉగ్రవాదులను ఏరేసేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నది. అట్లనే పాకిస్తాన్ దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీసి అన్ని మాత్రం పడుతున్నది. కాబట్టి పర్యాటకులు కూడా ఏం భయం లేకుండా మళ్ళా కాశ్మీర్ ఆందోళన చూడడానికి పోతున్నారని అంటున్నారు కొందరు విశ్లేషకులు. చూడాల మరి రేపట్ల కాశ్మీర్ లో పరిస్థితి ఎట్లుంటదో.
పబ్లిక్ ఇవాళ కూడా మీకోసం కొన్ని మంచి మంచి లిల్లిపుట్టు వార్తలు పట్టుకొని వచ్చిన, అవి కూడా ఏంటో చూడాలి కదా. చలో మరి. వారెవా, రవాణా మంత్రి పొన్నం సార్ ఆడుతున్న క్రికెట్ షాట్లు ఎట్లున్నాయో చూస్తున్నారు కదా. ఒక్క బాల్ను కూడా మిస్ కానియకుండా సూపర్ షాట్లు ఆడిండు. ఇక పార్వతీదేవి కదా మట్టితోటి గణపతి విగ్రహాన్ని తయారు చేసినట్టు సారు చేతిలో పట్టుకున్న బ్యాట్ తోటి క్రికెట్ల కొత్త కొత్త షాట్లకు పానం పోసిండు. లాగిట్లా పట్నం ఎల్బీ స్టేడియంలో యూత్ కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన T20 మ్యాచ్ ఓపెనింగ్ కార్యంలో జరిగింది. ఇది టాస్ వేసి పోటీల్ని షురూ చేసిన పొన్నం సారు బ్యాటింగ్లో ఇరగదీసినాక అటు బౌలింగ్ల సుతం సారు టాలెంట్ను చూపెట్టుకున్నాడు. గిట్లా నీ అవ్వ కోట్లకు కోట్లు గుమ్మరిచ్చి చాలా మంది బయట దేశ పోలను IPLలో ఆడిపిస్తున్నారు ఫ్రాంచైజోలు. గాని మట్టిల మాణిక్యం అసొంటి మన పొన్నం సారు ఆట చూసినాక అచ్చేతాప ఏదన్నా టీంలో ఆడిపిత్తరు కావచ్చని అనబట్టిరు చాలా మంది సారు ఆట చూసిన వాళ్ళు. కానీ మొత్తానికైతే పొన్నం సారు ఆల్రౌండ్ ఆటతోని స్టేడియంలో అద్భుతం చేసిండు పోన్రి. దొంగోనికి చెప్పే లాభం అన్నట్టు ఆ దోరాత్రి కొత్తిండ్ల మీద పడి ఆడున్న సామాన్లు మొత్తం మాయం చేస్తున్నారట కొందరు దొంగ బడివేగాన్లు. గిట్లా గిడ చూసిండ్రు కదా, నీళ్ల కోసం పెట్టుకున్న ట్యాపులను మొత్తం 7 కాడికి ఊడవీకి మాయం చేసిర్రు. కొన్నొద్దుల కాడికెంచి పట్నంలున్న బడంగంపేటల కొత్తిండ్లు కట్టుకునే కాలనీలల్లా దొంగలు పడి గీతీరుగా సామాన్లు మొత్తం మాయం చేస్తున్నారట. ఇన్నరు కదా, వరుసగా 3 వద్దుల కాంచెల్లి గిట్లనే వచ్చి సామాన్లు మొత్తం చోరీ చేస్తున్నారట. నల్ల ట్యాపులు, స్విచ్చులు, కరెంటు వైర్లు ఏ దొరికితే అది అందిన కాడికి దోసుకపోతున్నారట. ఇక నిన్న ఒక్కనాడు రాత్రి 4 ఇండ్లను టార్గెట్ చేసి సామాన్లు మాయం చేసుడే కాదు, ఒకరింట్లో 4 తులాల బంగారం కూడా మాయం చేసిరట. అర్ధరాత్రి సంచుల కమాన సామాన్లను మాయం చేసే వీడియోలన్నీ సీసీ కెమెరాల రికార్డ్ అయ్యే వరకు గీ ముచ్చట బయటపడ్డది. ఇక ఎంబడే గీ ముచ్చట మీద పోలీసులకు కంప్లైంట్ చేసిరట ఆడున్నోళ్ళు. కానీ వరుసగా చోరీలు అవుతున్నాయని ఆడున్నోళ్ళు మొత్తుకుంటుంటే మరి పోలీసోళ్ళు ఏం చేస్తున్నట్టు, రాత్రిపూట డ్యూటీలు చేయాల్సిన వాళ్ళు మంచిగా గుర్రుపెట్టి వండుకుంటున్నారు కావచ్చని పోలీసుల మీద గరమైతున్నారు కొందరు గీ ముచ్చటెరికైన పబ్లిక్. చూసిండ్రు కదా పబ్లిక్ దొంగలు ఎట్లా మోపైనరో జర పైలం గిసొంటోళ్లతోని. అయినా బాత్రూంలో పెట్టుకునే నల్లాల్ని కూడా చోరీ చేస్తున్నారంటే గిళ్ళని ఏమనాలిగా చెప్పుండ్రి. ఆగో 2 చేతుల దండం పెట్టుకుంటా షెట్టుకేలాడుతున్న గీనెవలో గానీ ఏదన్నా తపస్సు పట్టిండా లేకపోతే కొత్తదేమన్నా యోగాసనం గిట్లా ట్రై చేస్తున్నాడా అని పరిశాన్ అయ్యారు. కాదుల్లో భూమిని పట్టా చేయాలంటూ గీ తీరుగా ఎరైటీ నిరసన చేసిండు రంగారెడ్డి జిల్లాలోన్న యువ రైతు. మంగళపల్లి అనే ఊళ్ళో గీనకున్న భూమిని పట్టా చేయాలని కొన్ని వద్దుల కాడికేంచి రెవెన్యూ ఆఫీసుల చుట్టూతో తిరుగుతున్నాడట. గాని ఆఫీసర్లు ఎవ్వరు పట్టించుకుంటలేరట. ఇక ఎన్ని దరఖాస్తులు పెట్టుకున్నా వాటిని షిత్తు కాగితాలు లెక్కనే చూస్తున్నారట. గాని గీన భూమిని పట్టాలకి ఎక్కిత్తలేరట ఆఫీసర్లు. ఇక ఆఫీసుల చుట్టూ ఎన్ని మలకలు తిరిగినా పాయిదా లేదని చెప్పి ఆడున్న షెట్టుకు దరఖాస్తు కాగితాల్ని మొత్తం కట్టిండు. ఇక గబ్బిలం కదా ఏలాడినట్టు ఏలాడి ఏరైటీగా నిరసన చేసిండు. గిట్లా చూడాలి మరి గీన నిరసన చూసన్న ఆఫీసర్లు ఏం చేస్తారో. భూ పంచాదుల కోసం MRO ఆఫీసుల ముంగట పురుగుల మందుల డబ్బాలతోటి నిరసన చేసిన వాళ్ళని చూసినాము. గట్లనే షాకిరేవు పెట్టి నిరసన చేసిన రైతుల్ని కూడా చూసినాం. గాని పంట చేన్ల కాడ రైతన్న చేసిన గీ నిరసన అయితే ఎరైటీగా ఉన్నది పోన్రి. తెలంగాణ కొత్త సీఎస్గా కె రామకృష్ణారావు సార్ను నియమించారు కదా సర్కారోళ్ళు. అయితే ఇప్పుడున్న సీఎస్ శాంతకుమారి మేడం ఈ నెల 30 తారీఖున పదవీ విరమణ చేయబోతున్నది కదా. ఇక గామె జాగల గీసార్ను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు సర్కారోళ్ళు. అయితే 12 ఏళ్లకేంచి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా కొలువు చేస్తున్న గీసారైతేనే సీఎస్ పదవికి మంచి ఉంటదని ఆలోచన చేసిరట సర్కారోళ్ళు. అయితే సీనియారిటీ ప్రకారం చూసుకుంటే సార్తో పాటు ఇంకో 6 ఆఫీసర్లు గీ పదవి రేసులు ఉండేనట. కానీ అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత సీఎస్ పదవిని గీసార్కే కట్టబెట్టాలని అనుకున్నారట సర్కారోళ్ళు. ఇక ఈ పదవిని సార్కు కేటాయించిందనే ముచ్చట తెలవంగానే సచివాలయానికి పోయి సీఎం రేవంత్ అన్నను మర్యాదపూర్వకంగా కలిసిండు కొత్త సీఎస్. చూడాలి మరి సారు అనుభవాల్ని సర్కారోళ్ళు రాష్ట్ర అభివృద్ధికి ఎట్లా వాడుకుంటారో. మొన్ననే చెప్పుకున్నాం కదా, కాకినాడ కలెక్టరేట్ల పనిచేసే ఆఫీసర్లు చాలా మంది ప్రజా సమస్యల్ని పాతరబెట్టి మంచిగా ఆఫీసులకు కునుకుపాట్లు తీసుకుంటా కొందరు ఫోన్లలో మూతులు పెట్టుకుంటా ఇంకొందరు మంచిగా టైంపాస్ చేసిండ్రని. ఇగో మళ్ళీ ఇప్పుడు గదే సీన్ సేమ్ రిపీట్ అయిందిల్లా. కాకపోతే గిది జరిగింది ఇప్పుడు సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్లా.
ఇగో చూసిండ్రు కదా, ఒక దిక్కు కలెక్టర్ సారు పబ్లిక్ సమస్యలు ఆర్చుకుంటూ బిజీగా ఉంటే గివన్ చూడురి మంచిగా ఎట్లా నిద్రపోతుందా. మరి ఈ అక్కకు రాత్రంతా ఫైళ్ళ మీద సంతకాలు పెట్టనీకే టైం సరిపోలేదో, లేకపోతే ఇంకేదన్నా పరీక్షల గిట్ట ప్రిపేర్ అవుతుందో గానీ పబ్లిక్ మీటింగులోనే మంచిగా కునుకుపాట్లు దిత్తున్నది గిట్లా. ఇక కొందరైతే చెవుల కాడ ఫోన్లు పెట్టుకొని ముచ్చటకు మూతులు జాపిర్రు. ఇగో గీమైతే పాల్కా ఫోన్లో మూతి పెట్టి మంచిగా గేమ్స్ ఆడుతుంది. చూసిండ్రు కదా, ఇవాళ బిజీలో ఆళ్ళే ఉన్నారు ఆఫీసర్లు గానీ ఒక్కరు కూడా మీటింగ్ను పట్టించుకున్న పాపాన పోలేదు. ఏదో అట్లా వచ్చినావా అంటే వచ్చినాం, పోయినావా అంటే పోయినాం అన్నట్టే చేసిర్రు అందరూ. సమస్యల పరిష్కారం కోసం పబ్లిక్ ఆగం అవుతుంటే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ఏమో ఇగో గిట్ల ఫోన్లో మునిగిపోయింది. ఒక పక్కనేమో చంద్రాల్ సారు అడ్మినిస్ట్రేషన్ల ఆఫీసర్లను ఊరుకులు పరుగులు పెట్టిస్తాడు, బగ్గా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటాడని చెప్పుకుంటారు కానీ ఆఫీసర్లు చేసే పనులు చూస్తే టైంపాస్ కోసమే కొలువులు చేస్తున్నట్టున్నదని గారమవుతున్నారు చాలా మంది. గిల్ల పనితనం చూసిన పబ్లిక్. ఇక ఇవాళ నేను తీసుకొచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇలా ఎట్లున్నాయి తాజా పంట సమర్పించి మన జోరుదార్ వార్తలు. సరే మరి మళ్ళీ వచ్చే జోరుదార్ వార్తలలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూసుకుంటూనే ఉండరు మన HM TV.